लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीमद् उभय वेदांत प्रवर्तकाचार्य श्रीमद् वेदमार्ग प्रतिष्ठापनाचार्य श्री 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 त्रिदंडी చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారి దివ్య మంగళాశాసనముల చేత పరమ పూజ్యులైనటువంటి శ్రీ 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 పెద్దజీయం గారి దివ్య అనుగ్రహం చేత ఆ పరమహంస పూజ్యులైనటువంటి గోవిందరాజస్వామి వారి నడయాడిన నెలకొల్పినటువంటి ఇట్టి మహత్క్షేత్రంలో పరమ పవిత్రమైన నామ పారాయణాన్ని నిరంతరంగా భగవద్భక్తులు కొన్ని దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు. మరలాంటి కిషన్ దాస్ ఎల్లారెడ్డిపేట క్షేత్రంలో ఈ చోటుని ఈరోజు నిర్జల ఏకాదశిని పురస్కరించుకొని మనందరం కూడా పునీతులమై ఇట్టి క్షేత్రం లోపల భాగస్వాములమై నామమహత్యాన్ని వినడానికి వచ్చినటువంటి భగవద్బంధువులంతా కూడా ఎంతో భాగ్యం చేసుకుంటేనో వచ్చి ఉన్నారని భావిస్తున్నాం. మరి తెలిసో తెలియకో మంచో చెడో నిరంతరం నిత్యం మనం ఏదో ఒక భగవన్నామాన్ని జపిస్తూనే ఉన్నాం. మరి జపించే వాళ్ళకే మోక్షం లభిస్తుంది అని, జపించని వారికి మోక్షం సాధ్యం కాదనేటువంటి విషయము తెలిసినప్పటికీ बोलो सद्गुरु महाराज की जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण। అయితే ఎందుకు ఈ నామ మహిమ నామ ప్రాశస్త్యం ఎందుకు చేయాలి, నామం చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, నామం చేస్తే ఏమైనా మా సమస్యలు తీరుతాయా స్వామి అంటే అవును తీరుతాయి, ఖచ్చితంగా తీరుతాయి. మనము ఎన్నో జన్మలెత్తి మానవ జన్మ వచ్చాం అంతేనా? మనిషి జన్మ రావడానికి ఎన్నో జీవరాశులుగా పుట్టి ఎన్నో కర్మలను పోగు చేసుకుని ఎన్నో కర్మలను అనుభవించి కుటుంబాన్ని ఏర్పరచుకొని చాలా చాలా కష్టపడి ఈ మనుష్య జన్మకు వచ్చామండి. మన పూర్వీకులు అంటుంటారు 84 లక్షల కోట్ల జీవరాశులు, అందులో మనుష్య జన్మ ఉత్కృష్టమైనటువంటిది. ఇంతటి ఉత్కృష్టమైనటువంటి దుర్లభమైనటువంటి మనుష్య జన్మలో కూడా మనము కర్మలను చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. అవి ఎలాంటి కర్మలు అనేటువంటివి గ్రహించి చేస్తూ ఉండాలి. మరి దుష్కర్మలు సత్కర్మలు రెండు విధాలు. తెలిసి చేసేటువంటి పొరపాట్లు కొన్నైతే
మనకు తెలియకుండా జరిగేవి కొన్ని. అలాంటప్పుడు మరి తెలియని వాటికి మనము కర్మ అనుభవించక తప్పదా అని అంటే దానికి కూడా చక్కటి పరిష్కారం ఏమిటయా అంటే భగవన్నామమే. మనం తెలిసి చేసినా భగవన్నామమే, తెలియక చేసినా కూడా భగవన్నామమే. అదొక్కటి మన మనసులో నిత్యము స్మరిస్తే చాలు, అన్నీ కూడా దూదిపింజల్లాగా భస్మమైపోతాయట మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా. ఈ 84 లక్షల జీవరాశులన్నీ కూడా ఇలాంటి మనలాగే ఇదివరకు పాపకర్మలు, పుణ్యకర్మలు, తెలిసి చేసిన కర్మలు, తెలియక చేసిన కర్మలు అన్నీ కూడా కలిపి ఏదో ఒక జన్మలు ఎత్తాలి కనుక వీడికి 83,90,999 అయిపోయినాయి. కాబట్టి చివరి జన్మగా మనిషి జన్మనిచ్చాడు భగవంతుడు. మరి ఎన్ని వేల లక్షల కోట్ల జన్మలలో చేసినటువంటి కర్మలన్నీ కూడా ఫలితము తదుపరి జన్మలో వచ్చినటువంటి మనిషి జన్మలో అనుభవించాలి కదా. దాన్ని మనం ఏమంటున్నాం? సంచిత కర్మ అంటున్నాం. ఎన్నో వేల కోట్ల జన్మల కర్మ ఫలితము సంచిత కర్మగా ఒక మూట తయారైంది మనకు. దాన్ని ఇప్పుడు ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. మరి అది మీరు పాపకర్మ చేస్తే పాపంగాను, పుణ్యకర్మ చేస్తే పుణ్యంగాను మనకు ప్రారబ్ధ కర్మగా మారుతుంది. ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అంటే వర్తమానం, సంచిత కర్మ అంటే భూతకాలంలో జరిగిపోయింది. మనం పూర్వజన్మలో ఎన్నో తప్పులు పొరపాట్లు ప్రతి మనిషి ప్రతి జీవి చేయక తప్పదండి. చేస్తాం, తప్పక చేస్తాం. కానీ దాని పర్యవసానాన్ని కూడా అనుభవించాల్సి వచ్చినప్పుడు పరిష్కారం ఏమిటి అని మీరు అడిగితే కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. అలాంటివే ఈ సత్సంగాలు, ఈ భగవన్నామ కీర్తనలు, ఇవన్నీ కూడా. అయితే ఎందుకు మనిషి జన్మ ఇచ్చాడయా అంటే 84 లక్షల జీవరాశులలో మీ ఆత్మ చేరి అనుభవించి ఎన్నో పాపకర్మలు పుణ్యకర్మలు చేసిన తర్వాత ఈ మనుష్య జన్మలోనైనా పాపాలన్నింటిని కూడా తొలగించుకోవయా అని చెప్పి ఈ జన్మిచ్చాడు భగవంతుడు. మరి ఈ జన్మలోనైనా మనము ఆ పాపకర్మలన్నింటినీ తొలగించుకోద్దామా వద్దా అనేటువంటిది మీ అభిమతం. తొలగించుకుందాము అంటే ఏం చేయాలి అంటే సత్కర్మలు చేయాలి, భగవన్నామం చేయాలి, సత్సాంగత్యంలో పాల్గొనాలి. ఇలాగే మరి ఇలాంటప్పుడు కూడా ఇటువంటి సత్సంగాలలో కూడా కొన్ని తెలిసి కొన్ని తెలియక కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఇలాంటి సత్సంగాలలో కూడా మనము తెలిసి చూసి పోనీలేండి ఏమవుతుంది, భగవన్నామం చేసేటప్పుడు ఎన్నో గుర్తుకొస్తుంటాయి. మన మనసు నిశ్చలంగా ఉండదు. మన మనసు ఎక్కడో, మన శరీరం ఇక్కడే. మన మనసు ఇంటి దగ్గర, మన ఆత్మ భగవన్నామం దగ్గర. మరి అది కూడా ఒక రకమైన కర్మయే. ఎలాంటి కర్మ? సత్కర్మనా దుష్కర్మనా అంటే దుష్కర్మే. మరి అలా కూడా చేస్తే కూడా మళ్ళీ మనము కర్మ మూట కట్టుకున్నట్టే ఈ ప్రారబ్ధ కర్మ కూడా మళ్ళీ తదుపరి జన్మలో మళ్ళీ సంచిత కర్మగా మారి మీకు మళ్ళీ అది తీర్చుకునేటువంటి ఒక యోగాన్ని వేరే జన్మగా ఇస్తుంది. మరి ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నాం స్వామి, చాలా సత్సంగాలకు వెళ్ళాము, చాలా చోట్ల భజనలు కార్యక్రమాలు భగవత్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాము, ఇదంతా చేసి కూడా ఇంకా ఎప్పుడు మాకు మంచి కాలం వస్తుంది అని కొంతమంది అడుగుతుంటారు. మళ్ళీ ఇన్ని రోజులు ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అయినా సరే మీకు ఇన్ని ఇబ్బందులు ఎందుకు అనేటువంటి సందేహం కలగవచ్చు సాధారణంగా. నిత్యం ఒకతను ప్రతిరోజు ఉదయాన్నే స్నానమాచరించి సంధ్యానుష్ఠానాలు చేసుకొని చక్కగా నామము ధరించి
తిరునామాన్ని ఉచ్చరిస్తూ గానం చేస్తూ శ్రవణం చేస్తూ భగవద్భక్తితో భగవద్ధ్యాసతో భగవత్ క్షేత్ర సందర్శన చేస్తూ భగవత్ క్షేత్రాలలో సత్సాంగాలలో పాల్గొంటూ భగవత్ సేవాది కార్యక్రమంలో క్రతువులలో లీనమవుతూ పాల్గొంటూ కూడా చివరగా అంత్యంలో చీకటి పడ్డాక నిద్రించే సమయంలో కూడా విడవకుండా భగవన్నామాన్ని స్మరించేటువంటి వ్యక్తులకు కూడా ఇబ్బందులు కష్టాలు సహజమే. మీరు పోయిన జన్మలో చేసినటువంటి కర్మే ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా. మరి ఇప్పుడు మీరు కష్టపడుతున్నారే, దానికి మళ్ళీ వచ్చే జన్మలో అసలు జన్మంటూ ఉంటే ఉండకూడదనే ఈ సత్సంగాలు, ఉండకూడదనే ఈ బోధనలు శ్రవణాలు. ఒకవేళ ఉంటే అప్పుడు సుఖపడతారు. ఎలా అంటే మా దగ్గరికి కొంతమంది భక్తులు వచ్చి అడుగుతుంటారు, స్వామి నేను చాలా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను, చాలా కైంకర్యం చేస్తున్నాను భగవంతునికి, భోగాలకి, వస్త్రాలకి, పూలమాలలకు, పళ్లకు, చాలా దేవాలయాలకు ధనం వెచ్చిస్తున్నాను. అగో అక్కడ కూర్చున్నాడు చూసారా, వాడు మోసకారి, వాడు ధనాన్ని ఆర్జిస్తున్నాడు వేరే విధంగా, వాడు స్వార్థపరుడు, అయినా సరే వాడికే మంచి రోజులు ఉన్నాయి. మరి ఎలా స్వామి, వాడు దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి చెందుతున్నాడు, మాకేమో తెల్లారి లేస్తే ఇంట్లో కయ్యాట, బయటకు పోతే విలువ లేదు, చిల్లి గవ్వ సంపాదన లేదు. మరి మోసపూరితంగా స్వార్థంగా బయట ఏదో వ్యాపారంలో దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నాడు వాళ్ళు. మరి వాళ్ళకి ఎలా స్వామి ఇదంతా సాధ్యమవుతుంది? ఒకానొక సందర్భంలో నాకు గుడికే వెళ్ళాలనిపించడం లేదు, ఎన్ని రోజులు ఇలా గుడికి వెళ్ళాలి, ఎన్ని రోజులు చేసినా కూడా ఇదంతా వ్యర్థమేనా, భగవంతుడు లేడు ఎవరూ లేరు, నేను ఇంట్లోనే కూర్చుని చక్కగా నా పనేది నేను చేసుకుంటాను, చాలాసార్లు వెళ్ళాను, సత్సంగాలు వెళ్ళాను, భజనలు చేశాను, సేవా కార్యక్రమం పాల్గొన్నాను అన్నా కూడా మీరు ఇప్పుడు చేస్తుందంతా ఎవరికి, ఏ కాలానికి, తదుపరి జన్మకు కాదా? మీకు పోయిన జన్మ కర్మ అనుష్ఠానాన్ని బట్టి మీరు చేసినటువంటి పాప పుణ్య కర్మల ఫలితమే ఇప్పుడు ఇక్కడ మీరు అనుభవిస్తున్నటువంటి జీవితం. దాని పరమార్థాన్ని తెలుసుకున్నప్పుడు మీరు వేరే ఆలోచించరు. భగవంతుడు ఏం కోరుకుంటాడు తెలుసా? ఈ భక్తుడికి ఇది కావాలి అని వచ్చాడు, వీడిని పక్కన పెడదాం. ఆ భక్తుడికి అది కావాలని వచ్చాడు, తర్వాత చూద్దాం. ఇంకొకరు ఏదో మనసులో కోరిక కోరే ఇక్కడ కూర్చున్నాడు, వారందరితో సంబంధమే లేదు. ప్రతిఫలం ఆశించకుండా ఎవడున్నాడు అని చూస్తాడట భగవంతుడు. నువ్వు చేసేదే నీకున్నటువంటి ఫలితం. నీకు ఒక భాగ్యం ఏం దక్కిందయ్యా అంటే, మనుష్య జన్మ ఎత్తి ఎందరినో ఒప్పించి శ్రమ ప్రయాసలకు ఒదిగి అణిగి మణిగి ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ కూర్చుండి భగవన్ నామాన్ని సత్సంగాన్ని వింటున్నారు చూసారా, అది భగవంతుడు కల్పించింది కాదంటారా? ఊరికనే వస్తారా? ఊళ్ళో 1000 మంది ఉన్నారు, రాలేదే? వాళ్ళందరికీ భాగ్యం ఉందా? లేదు. ఇక్కడికి రావాలన్నా భగవంతుడి మాట, భగవంతుడి ఆజ్ఞ ఉండి తీరాలి. ఇక్కడ కూర్చున్నారంటే మీరు పూర్వజన్మలో ఏదో ఒక సత్కర్మ చేసి ఉన్నారు కనుక ఇలాంటి సత్సంగాలలో భాగస్వాములు అయ్యారు. అదంత సులభం కాదండి. తిరుపతి వెళ్ళాలనుకుని బ్యాగు సర్దుకొని బట్టలు, తినుబండారాలు, ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని రెడీగా ఉండి కడప దాటే సమయానికి కూడా ఆగిపోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. అదంత సులభమా? సులభమా? కాదు. ఇక్కడికి రావాలని కూడా రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. తిరుపతి దాకా ఎందుకంటే ఆ స్వామి అనుజ్ఞ ఉండాలి కదా. ఇక్కడికి వచ్చారు అంటే మీకు అర్థమై ఉండాలి, భగవత్ కృప మీ పైన ఉంది. మరి ఏం ఆశిద్దాం మనం? ఏమీ ఆశించిన అవసరం లేదు. ఇలాంటి జీవితము మళ్ళీ మనకు వద్దు. మనకు మోక్షం కావాలి. మోక్షం అంటే ఏమిటి? పాపకార్యాలు చేస్తే నరకానికి వెళ్తాం, పుణ్యకార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తాం, భోగభాగ్యాలు అనుభవిస్తాం. నరకాలకు వెళ్తే భయపడతాం,
కొంతమంది అనుకుంటారు నాకు తప్పదు, నరకమే శరణ్యము, ఇన్ని పాపకార్యాలు చేశాను, ఈ ప్రారబ్ధ కర్మలో మళ్ళీ దీన్ని సంచిత కర్మను ప్రారబ్ధ కర్మను కలిపి ఆగామి కర్మగా ఖచ్చితంగా నేను నరకానికే వెళతాను అని అనుకుంటారు. కొంతమంది నేను ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాను, ఖచ్చితంగా స్వర్గానికే వెళ్ళి తీరుతాను, అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తానని. అటు స్వర్గానికి ఇటు నరకానికి మధ్యలో మనకొకటి ఉందండి, అది మోక్షము. మోక్షం అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి పాద పద్మముల యందు లీనమైపోవడం. అక్కడికి వెళితే పరమానందం ఉంటుందట. మనకు ఇహపర సుఖాలు, కోరికలు, మన బంధువులు, మన ఇళ్ళు వాకిళ్ళు, మన సంపద ఐశ్వర్యం ఏమీ ఉండదు. మనము ఉదయం అవుతుంది, తింటున్నాం, పడుకుంటున్నాం, సాయంకాలం మళ్ళీ ఉదయం అవుతుంది. ఇది మన దినచర్య. పుట్టాము, కొన్ని కర్మలు ఆచరిస్తున్నాం, వివాహము, కుటుంబము, యవ్వనము, కౌమారము, బాల్యము, వృద్ధాప్యం, అయిపోయింది జీవితం. ఈ జీవితంలో పడి అసలు మనం ఎవరమో మర్చిపోతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలి, మన జీవిత గమ్యం ఏమిటి అనేటువంటిది తెలియకుండానే బ్రతికేస్తున్నాం. అలాంటి సమయంలో మోక్షం గురించి ఒక్కసారి ఆలోచిస్తే మనకు సాక్షాత్తు ఆ పరమాత్ముని పాద పద్మముల చెంతకి వెళ్ళాలి అని మీకు అనిపించాలి. అప్పుడు ఎటువంటి కర్మలపైన ఎటువంటి కోరికలు లేకుండా మనము జీవించగలుగుతాం. మరి అలాంటి మోక్ష సాధనకై మనం ఏం చేయాలి, అది ఎలా సాధ్యమవుతుంది అంటే, మోక్ష సాధన నాకు కావాలి అనుకుంటే రాదట. మోక్ష సాధన అంటే ఇలాంటి సత్సంగాల వల్లనో, గురువుల ద్వారానో, ఆచార్యుల ద్వారానే మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది. ఆచార్యుల వల్ల, ఆచార్య సమాశ్రయణం వల్ల మోక్ష మార్గాన్ని మనం పొందవచ్చు. మోక్షం ఒక్కటి పొందితే మనకు అక్కడ దొరికినంత తృప్తి ఎక్కడా ఉండదు. మనం ఈ సందర్భంలో ఇప్పుడు తృప్తిగా ఉన్నామనుకోండి, రేపు ఉంటామని గ్యారంటీ లేదు. పోనీ నిన్న ఉన్నామా అంటే నిన్న ఉన్నామో లేదో కాస్త అటు ఇటుగా ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. కానీ మోక్షాన్ని పొందితే మాత్రం అసలు కొన్ని సందర్భాలలో మనకు మన స్వాముల వారు కానీ ఇతరత్ర ఇక్కడ భక్తులు కానీ భజన చేస్తుంటారు. నేను ఇందాక వచ్చేటప్పుడు హరే రామనామ సంకీర్తన జరుగుతుంది. అది వింటుంటే వాళ్ళకు ఒకసారి కాకుండా మరొకసారి అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. ఆ సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైందా? ప్రతి మనిషికి ఎదురయ్యే ఉంటుంది. కొన్ని ఆలయాలలో, కొన్ని గుళ్ళల్లో, కొన్ని భగవత్ సత్సంగాలలో భజన చేస్తూ ఉంటే ఉత్సాహం ఎక్కువై వాళ్ళు ఆడతారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, అందులో లీనమైపోతారు. ఆ అనుభూతిని వర్ణించలేము. ఆ వర్ణనాతీతమైనటువంటి అనుభవము ఆ క్షణమే పరిమితం. మనకు మళ్ళీ భజన అయిపోయిందా మళ్ళీ పక్కకు వచ్చేస్తాం. అలాంటి పరమానందభూరితమైనటువంటి అనుభవమే ప్రతి క్షణం కూడా మనకు వైకుంఠంలో, మోక్షంలో ఉంటుందట. ప్రతి క్షణము మనం పరమానందభరితులమయ్యే ఉంటాము. ప్రతి క్షణము దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. మనకు వేరే ఏది గుర్తురాదిగా. ఈ భూప్రపంచం పైన ఏ బంధాలు గుర్తురావు, ఏ కోరికలు ఉండవు. మన దగ్గర స్వామి కనబడుతుంటారు, ఆ దేవి అమ్మవారే కనబడుతుంటుంది, మనమే ఉంటాం. అంతకంటే పరమానందం మరొకటి ఉండదు. అదే మోక్షము. మోక్షాన్ని పొందాలంటే మనం ఇలాంటి సత్సంగాలలో పాల్గొనాలి, సత్కర్మలు చేయాలి. మరి అలాంటి మోక్షాన్ని పొందిన వాళ్ళలో ముఖ్యులు మనకు మొట్టమొదటగా మోక్ష మార్గాన్ని చూపిన వాళ్ళలో ఆళ్వార్లు అంటారు. మనకు ఈ ఆళ్వార్ల పేరుతో ఒక నగరే ఉంది, దాన్ని ఆళ్వార్ తిరునగరి అని కూడా అంటారు. ఇలాంటి ఆళ్వార్లు పరమభక్తులు. మరి ఇదంతా మోక్ష మార్గము ఎలా చేరాలి అనేటువంటిది చెప్తే అర్థం కాని పరిణామంలో వేదాలలో, ఇతిహాస పురాణాలలో ఇదంతా కూడా నిక్షిప్తమై ఉందట. ఈ వేదాలు దేన్ని అనుసరించి రాశారు అంటే, ద్రావిడ ద్రవ్య ప్రబంధంలో
మనకు మోక్ష మార్గాన్ని ఉద్దేశించి కొన్ని పద్యాలు రాశారు. దాన్ని నాలాయిరం అన్నారు. నాలాయిరం అంటే 4000 పాశురాలు. ఈ 4000 పాశురాలలో కూడా మోక్ష మార్గాన్ని ఎలా చేరాలో రాసి ఉంది. దాన్ని ఆళ్వార్లు రచించారు. అయితే నమ్మాళ్వార్లు అని విశ్వక్సేన అంశలో పుట్టి మనకు చక్కటి తిరువాయుమొഴി అనేటువంటి ముఖ్యమైన 4000లో ముఖ్యమైన 1000 పాశురాలని పద్యాలని మనకు అందించి అవి ప్రతి వైష్ణవాలయంలో అధ్యయన ఉత్సవములు అనేటువంటి పేరుతో ఇప్పటికీ జరిపిస్తున్నారు. అది ఎంత ఏంటయ్యా అంటే మోక్షానికి మార్గదర్శనం, దిశానిర్దేశం. అయితే ఎప్పుడు కూడా మనకు భగవంతునితో వ్యాపార సంబంధం అనేటువంటిది ఉండకూడదు. అంటే దేవుడా నేను గుడికి వచ్చాను, ప్రదక్షిణ చేశాను, నాకు ఇది కావాలి, ఇగో కొబ్బరికాయ తీసుకో, నాకు ఇది ఇవ్వు, ఇదిగో పూలు, రేపు మా అబ్బాయి పాస్ అవుతే మీకు చక్కటి వస్త్రాలు చేయిస్తాను స్వామి, కళ్యాణం చేయిస్తాను, కానీ మా అబ్బాయి పాస్ అయ్యేటట్టు చూడు. నా దగ్గరికి కొంతమంది వస్తారు జ్యోతిష్యంలో, స్వామి మా అబ్బాయి పాస్ అవుతాడా, ఇగో డేట్ ఆఫ్ బర్త్ చూడండి స్వామి, చూస్తాను. అమ్మ పాస్ అవుతాడు, సంతోషం స్వామి, ఇంటికి వెళ్ళింది. అబ్బాయి నువ్వు పాస్ అవుతావట్రా, పలానా స్వామి చెప్పాడు, నువ్వు మామూలుగా చదివినా పాస్ అవుతావు అని వాళ్ళ అమ్మ చెప్పింది. నేను పాస్ అవుతాను, ఎలాగూ పాస్ అవుతాను, స్వామీజీ చెప్పాడు, జ్యోతిష్యం అబద్ధం అవుతుందా అని చెప్పేసి వాడు చదవడమే మానేశాడు. పరీక్ష రాశాడు, వచ్చింది రిజల్ట్ ఫెయిల్. స్వామీజీ మళ్ళీ తల్లి వచ్చింది, మా అబ్బాయి పాస్ అవుతాడన్నారు స్వామి. అవునమ్మా పాస్ అవుతాడు, పాస్ కాలేదా? కాలేదండి. అవునా, సరే అమ్మా ఈసారి జ్యోతిషం తప్పినట్టుంది. మళ్ళీ తెల్లారి, మా కూతురు పాస్ అవుతుందా స్వామి? మళ్ళీ పరీక్ష వచ్చింది, మీ కూతురు కాస్త అటు ఇటుగా ఉందమ్మా, పాస్ అయ్యేటువంటి లక్షణాలు ఏం కనిపించట్లేదు, కష్టమే ఈసారి అన్నారు. అమ్మాయి, ఆమె మెరిట్ స్టూడెంట్స్ పాప, అమ్మాయి నువ్వు పాస్ అవ్వటే స్వామీజీ చెప్పారు, కష్టమే, ఏం చదువుతావులే వదిలే అన్నమాట. ఆమె మెరిట్ స్టూడెంట్ అయ్యుండి కూడా నేను ఎలాగో ఫెయిల్ అవుతాను కదా అని పుస్తకం పక్కన పెట్టేసి హాయిగా తిని పడుకుందట. పరీక్షలు రాసింది, రిజల్ట్ వచ్చింది, ఫెయిల్. స్వామి మీరు చెప్పింది నిజమైంది స్వామి, ఫెయిల్ అయింది మా కూతురు, కానీ మా అబ్బాయి ఎందుకు అలా జరిగింది అంటే, మేము జ్యోతిష్యం చెప్తాము కానీ స్వప్రయత్నంగా మీరు చేయవలసిన కర్మ చేయకపోతే ఏ జ్యోతిష్యము పనిచేయదు. భగవంతుడున్నాడు అని నువ్వు నమ్మినప్పుడే భగవంతుడు కనిపిస్తాడు. హరినామం చేస్తేనే ఆ నమ్మకం చేత నీకు కనిపిస్తాడు తప్ప, నామం చేయకుండా ఉన్నాడట, ఫలానా సత్సంగానికి వెళ్ళాలట, అక్కడ కాసేపు కూర్చోవాలట, ఈ అటాలతోటి మనకు భగవంతుడు సాక్షాత్కరించడు. ఇందాక నేను చెప్పానే, వారికి ఎలా ఎదుగుతున్నారు, మనం ఇంత కష్టపడి ఎందుకు ఇలానే ఉన్నాము అంటే ఒకటే ఉదాహరణ. ఇంత కష్టపడి ఇన్ని చేసి కూడా మనసు ఇక్కడ లేకుండా మీరు చేసే ధ్యానము, నామము, కీర్తనో, భజనో అన్నీ వృధా. ఎక్కడైతే నిర్మలమైన మనస్సుతో నిష్పక్షపాతంగా చేసేటువంటి ఏ స్మరణైనా, ఏ నామమైనా తప్పకుండా భగవంతుణ్ణి దర్శింపజేస్తుంది. కాబట్టి పరీక్ష పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని అడిగే ముందు మనం ఎలా ఉన్నాము, మన ప్రయత్నం ఎంతవరకు ఉంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి. అయితే ఒక వ్యక్తి భగవన్నామాన్ని ఉద్దేశించి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను హరినామం చేస్తాను, నిత్యం హరే రామనామ అనేటువంటిది 1000 సార్లు పఠిస్తున్నాను, నాకు మా వ్యవసాయ క్షేత్రంలో బోరు వేయాలనుకుంటున్నాను, బోరు పడుతుందా స్వామి అంటే, అది కూడా చూసి ఒక 1000 అడుగుల దూరం నువ్వు లోతుగా తవ్వితే తప్పకుండా నీళ్ళు వస్తాయా అని చెప్పేసి ఆ వ్యవసాయదారుడికి చెప్పాడు సైంటిస్టు. చెప్పగానే అతను వెళ్ళి 200 గజాలు తవ్వి ఊరుకున్నాడు. 5 సార్లు తవ్వితే 1000 అయిపోయినాయి. అప్పుడు మళ్ళీ సైంటిస్ట్ దగ్గరకు వచ్చి, స్వామి నీళ్లు పడలేదు ఎక్కడ, మీరు అన్నట్టుగా 1000 గజాలు పూర్తి చేశాను నేను అన్నాడు. అప్పుడు సైంటిస్టు,
ఇలా ఎత్తుకోకొని ఎందుకు ఎందుకు పడలేదయ్యా, ఎక్కడ వేశావు? అగో పలానా చోట 200 గజాలు, అగో ఇక్కడ 200, అక్కడ 200, అక్కడ 200 వేశాను స్వామి, అయినా పడలేదు, మీరు అన్నట్టుగా 1000 నింపాను అన్నాడు. అంటే ఓరి పిచ్చివాడా, ఒకే చోట 1000 గజాలు తవ్వితే నీకు నీళ్లు పడతాయన్నాను అన్నట్టుగానే మనం కూడా ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్తాం, అక్కడ శ్రీరంగం వెళ్తాం, ఇక్కడ తిరుమల వెళ్తాం, అక్కడ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. ఎక్కడ లేడు భగవంతుడు? ఒకే చోట నిర్మలమైన భక్తితో హరే కృష్ణ హరే రామ అన్న పలుకుతాడు. చకచక యాత్రలన్నీ ముగించుకోవాలని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి, అక్కడ సమర్పణ చేసి, ఇక్కడ దక్షిణ వేసి, అందరినీ కలిపేసి ఒకేసారి నేను తీర్థయాత్ర చేసి వచ్చానండి, కాశీ వెళ్ళాను, బృందావనం మా అందరి కలిసి బస్సులో తీసుకెళ్లారు, అందరికీ భోజన సదుపాయం పెట్టారు, పద రండి అని చెప్పేసి ఆగమాగం అక్కడ నమస్కారం చేసి కొన్ని దర్శనాలు చేసుకోకున్నా ఒక్కసారి ఉట్టిగా అట్లా చెయ్యెత్తి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ అంత దూరంలో ఉన్నారు, భగవంతుడు ఇట్లా మొక్కేవాళ్ళు ఉన్నారు. నీవు నిష్కల్మనమైనటువంటి హృదయంతో నిర్మలంగా ఇక్కడ ఎందుకలడు అందులేదు సందేహం వలదన్నట్టుగా ఈ రాతిని మొక్కినా, ఆ స్తూపానికి దండం పెట్టినా పరిపూర్ణమైనటువంటి ఫలితము భగవద్ అనుభూతి నీకు చెందుతుంది. కానీ సగం ఉండకూడదు. అది వినేప్పుడైనా సరే, చెప్పేప్పుడైనా సరే, ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినా సరే భగవంతుడు ఒక్కడే, ఏకో నారాయణ అన్నారు. మరి 33 కోట్ల దేవతలు అంటారు కదా స్వామి, వీళ్ళంతా ఎవరు అని మీకు సందేహం వచ్చింది. 33 కోట్ల దేవతలు దేవతలే, విన్నారా? 33 కోట్ల మంది దేవతలే, కానీ దేవుడు ఒక్కడే. వీళ్ళంతా కూడా దేవతలు, ఏకో నారాయణ అని అందుకే అన్నారు. అయితే మనకు ఒక వాక్యం ఏం చెప్తుంది? ఈ కాలంలో ఏం చేయాలి స్వామి ముక్తిని పొందాలంటే? నామమహిమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా కృతేషు వరదో దేవో త్రేతాయాం రంగనాథ ద్వాపరే జగన్నాథ కలౌ వెంకటనాయక అన్నారు. అంటే కృతయుగంలో వరదో దేవో అంటే కంచి వరదరాజస్వామి అండి. అప్పుడు నరసింహస్వామి అవతారంగా కంచి వరదరాజస్వామి ఉన్నారు. త్రేతాయాం జగన్నాథ, త్రేతాయాం రంగనాథ అంటే త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరంగనాయకుడే ఈ రామావతారంగా ఉన్నాడట. మరి కృతత్రేత ద్వాపర యుగేషు జగన్నాథ అన్నారు. ద్వాపరంలో కృష్ణుడు అవతారంగా జగన్నాథుడున్నాడు పూరిలో. కలౌ వెంకటనాయక, ఈ కలియుగంలో మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తు మనకు ఉన్నారు. అంటే మరి ఆ కాలంలో కృతయుగంలో వరదరాజస్వామి ఏంటండి అంటే